సమయమే అదని భావించాను నేను. అందుకనే ధైర్యంగా ఉన్నాను. ఎన్ని రోజులైనా లోపల ఉంటానన్నాను. సరే మా అమ్మాయి ఏదో మాట్లాడింది, మా అమ్మాయిని ఉసుకులి పంపించాం. మా అమ్మాయి అట్లా మాట్లాడిందని నాకు తెలియదు. దిస్ ద ఫస్ట్ టైం ఆ ఆవేదన, మన ఇంటి మీద జరిగిన దాడి, మా నాన్న మీద జరిగిన దాడి, నా మీద జరుగుతున్న దాడి, లేదా నా తల్లి మీద జరుగుతున్న దాడి, మా ఇంటి మీద జరుగుతున్న దాడి కళ్ళారా చూసిన తర్వాత గుండె రగిలి మాట్లాడింది. తప్పే ఉంది? దాన్ని కూడా తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోనండి, మనకేం అభ్యంతరం లేదు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది ధర్మమో, ఏది ధర్మం కాదో ప్రజలకు గ్రహించే శక్తి ఉంది. మాట్లాడకపోవచ్చు, ప్రస్తుతం మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడతారు. సరే, కాపులు చాలామంది మీకు మద్దతు ఇచ్చారు, చాలామంది నాయకులు కూడా వచ్చి వచ్చిన పరిస్థితి. ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కాపులు కూడా మీకు సపోర్ట్ చేశారా? నిజమేనా? చేశారు కదా. నా దగ్గర డైరెక్ట్గా ఇప్పుడు కన్నా రజని ఆమె డైరెక్ట్గానే మాట్లాడింది కదా. ఇంకా చాలామంది నా దగ్గరికి వచ్చి కూడా మాట్లాడారు. కాపుల్లో ఉన్నవాళ్ళు, జనసేన ఫౌండర్స్గా ఉన్నవాళ్ళు వచ్చి కలిసి మాట్లాడారు. వాళ్ళు కావాల్సింది వాళ్ళు సానుభూతి తెలిపేటటువంటి కార్యక్రమం, ఇది అన్యాయం అనేటువంటి కార్యక్రమం చేశారు. జరుగుతూ ఉంటుంది ఇలాంటి. ఎక్కడా కూడా సార్ ఒక వాస్తవాన్ని గమనించాల్సింది అంటే, పార్టీ స్ట్రక్చర్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక మనసు ఉంటుంది కదా. వాళ్ళకి మనసు ఉన్నప్పుడు ఆ పార్టీ స్ట్రక్చర్ నుంచి బయటకు వచ్చి నా ముందు చెప్పలేకపోవచ్చు, కానీ బై ఫోన్ లేకపోతే మరొకరితో సందేశం చాలామంది జనసేనలో ఉన్నవాళ్ళు, ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా నా సామాజిక వర్గం ఇది అన్యాయం, అక్రమం రాంబాబు గారు, 7:30 గంటల సేపు మీ ఇంటి మీద దాడి జరుగుతుంటే, పైగా గుంటూరు లాంటి పట్టణంలో నడిబొడ్డులో కాపుల ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో మీ మీద దాడి జరగటం అనేది సహించడానికి, అన్యాయంగా దాడి జరగటం. న్యాయంగా దాడి జరిగితే అది వేరే విషయం. తప్పు అని ఖండించిన వాళ్ళు చాలామంది రాలేకపోయారు. కొంతమంది ఫోన్లో చెప్పారు, కబుర్లు చేశారు. ఇవన్నీ వాస్తవాలే, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్, అంబటి లేదు, గుమ్మటి లేదు, మేము తలుచుకుంటే గుమ్మం కూడా దాటనివ్వమని తెలుగుదేశం వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. మిమ్మల్ని మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. తెలుగుదేశంలో ఎవరు? ఈయనగా రాజమండ్రి ఆయన పేరేంటి, బుచ్చయ్య చౌదరి. బుచ్చయ్య చౌదరి. బుచ్చయ్య చౌదరి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఏంది, బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు కూడా అంత పిచ్చితనంగా మాట్లాడతారని నేను అనుకోను. అంబట్లేదు, గుమ్మట్లేదు, మేము తలుచుకుంటే గడప దాటనేమో, అదేగా చేసింది మొన్న. ఇంకొత్తగా చేసేదే ఉంది. మీరు తలుచుకున్నారు, మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉంది అన్నాడు. మీ ప్రభుత్వం ఉంది, మీరు తలుచుకున్నారు, నన్ను గుమ్మం నుంచి బయట రాకుండా చేశారు. తాత్కాలికం చేశారు. ఇప్పుడు ఆపగలుగుతారా? దీన్ని ప్రతిఫలం అనుభవించరా? నీదేం పోయింది బుచ్చయ్య చౌదరి? నీదో నువ్వు పోతావు. చంద్రబాబు, లోకేష్ వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి ఈ రాష్ట్రం మీద ఏదో కావాలని. వాళ్ళు పోతారు. నీ సొమ్ము నా సొమ్ము ఏం పోయింది? వాళ్ళకి పెడుతున్నావు నువ్వు. ఆయన బుచ్చయ్య చౌదరి ఎందుకు మాట్లాడావో తెలియదు. వయసు మీరే ఉన్న పిచ్చి చౌదరిలాగా తయారయ్యాడేమో నాకు అనిపిస్తూ ఉంది. ఏదో ఇష్టమైనట్టు మాట్లాడాడు ఆయన. తప్పది, అది మంచి పద్ధతి కాదు. పైగా వయసులో పెద్దవాడు, చాలా పెద్దవాడు అతను. ఆయన ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఏం చెప్తాం మనం? సార్, కాపు సామాజిక వర్గంకి మేము మేలు చేస్తూ ఉన్నాం, మీరు ఎంత రెచ్చగొట్టినా కాపుల్ని కూటమి ప్రభుత్వం నుండి దూరం చేయలేరని తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్నీ వాళ్ళ నమ్మకాలు. కూటమి ప్రభుత్వం నుంచి కాపుల్ని దూరం చేయలేరు అనేది వాళ్ళ నమ్మకాలు. నిజంగా కాపులు ఈ 2.5